గ్రామం. మిక్కీ, గూఫీ, మినీ, డొనాల్డ్ కలిసి గ్రామంలో నడుస్తున్నారు. మిక్కీ: స్నేహితులారా, అడవిలో అడ్వెంచర్ ట్రీ గురించి విన్నారా? గూఫీ: విన్నాను, కానీ అది నిజమా? మిక్కీ: దాన్ని కనుగొనడం మన టార్గెట్. రేపు వెళ్దాం. అడవి ఎంట్రీ. నలుగురు అడవిలోకి నడుస్తూ కొత్త ప్రదేశాలను చూసి ఆశ్చర్యపోతున్నారు. మినీ: ఇక్కడ ఎంత అందం ఉంది. డొనాల్డ్: అయితే మన ముందే ఏవో సమస్యలు రావచ్చు. అప్పటికే పొడవైన గడ్డి వాళ్ళ దారిని అడ్డుకుంటుంది. గడ్డి మైదానం. మిక్కీ: మనకు దారిని సరిచేసుకోవాలి. మనమంతా కలిసి గడ్డిని పక్కకు తోసుకుందాం. మినీ, గూఫీ, డొనాల్డ్ మిక్కీకి సహాయం చేస్తారు. అవరోధాన్ని వారు దాటగలుగుతారు. బిల్లు దగ్గర ఒక పెద్ద కుక్కరాయి రోడ్డుకు అడ్డుగా ఉంటుంది. గూఫీ: ఇది చాలా బరువుగా ఉంది. ఎలా కదిలిద్దాం? మిక్కీ: మనమంతా ఒకేసారి బలంతో లాగితే ఖచ్చితంగా కదులుతుంది. నలుగురూ కలిసి కూసుకుంటారు. రాయి తొలగిపోతుంది. అటవీ లోతు. దారిని కోల్పోయి స్నేహితులు కొద్దిగా ఆందోళన చెందుతారు. డొనాల్డ్: ఇప్పుడు ఏం చేయాలి? అక్కడికి ఒక పక్షి వచ్చి చిలకలాంటివి లీడర్లాగా దారి చూపిస్తుంది. మిక్కీ: పక్షి మన మిత్రం అయ్యింది. అడ్వెంచర్ ట్రీ. చెట్టు ఎదుటికి చేరుకుంటారు. అది గొప్పగా ప్రకాశిస్తూ ఉంటుంది. మిక్కీ చెట్టును ముట్టగానే చెట్టు మాట్లాడుతుంది. ట్రీ, మీ స్నేహం మీకు ఇక్కడికి తీసుకువచ్చింది. మీకు ఈ బహుమతి. ఒక పత్రం వస్తుంది. దానిపై స్నేహమే అతి పెద్ద శక్తి అని వ్రాసి ఉంటుంది. తిరుగు ప్రయాణం. మిక్కీ: ఈ పాఠం మన జీవితానికి ఎంతో ముఖ్యమైనది. మినీ: మన స్నేహమే మనకు శక్తి ఇచ్చింది. స్నేహితులందరూ సంతోషంగా గ్రామానికి తిరిగి వస్తారు. ఈ కథ స్నేహం, సహాయం మరియు ధైర్యం జీవితం కోసం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది.